పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు భయ్య మళ్ళీ పాలిటిక్స్ లో. ఆయన కూడా మనోడు ఓన్లీ హోప్ ప్రజలు. నేను హోప్ ఇచ్చాను ప్రజలకి, నేను హోప్ ఇచ్చాను. నాకు కావాల్సింది ఈ జనసేన జనసేన పార్టీ తరఫునే కాదు, టీడీపీ పార్టీ తరఫున కాదు, ఒక నాయకుడిగా ప్రజలు నా నుంచి ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ప్రజల కోసమే నా జీవితాంతా కష్టపడతాను. ఎవరేమన్నా కానీ నేను పట్టించుకోను. ప్రజల కోసమే కష్టం, ప్రజలతోనే మమేకం అవుతాను. ఇండియన్ సినిమాలోనే మనం చూస్తాం భయ్య. అంటే పొలిటికల్ రియల్ ఇలా ఉంటాడు కానీ రియల్ లైఫ్ లో నేను ఎప్పుడు చేయలే. మన రియల్ లైఫ్ లో మన ఎన్టీఆర్ ని చూసాం భయ్య. అన్ని సంవత్సరాల తర్వాత నేను పవన్ కళ్యాణ్ చూస్తున్నాను భయ్య. అదే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కాళ్ళు ఎగరేసుకొని గర్వంగా చెప్తున్నాను భయ్య. ఎందుకు గర్వంగా చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు సినిమాలు మానేస్తానని ఎంతగా ఫీల్ అయ్యానో, ఇప్పుడు నేను ఎంతగా ఎన్ని నెలలు ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను ఒకటే మాట గర్వంగా చెప్పుకోలేను భయ్య. అది కూడా కాళ్ళ ఎగరేసి మీసం చెప్పి తొడగట్టి చెప్పు. పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వు కంప్లీట్ సినిమాల్లో నేను స్టాప్ చేసేసి కంప్లీట్ పాలిటిక్స్ లో ప్రజల జీవితాలని ఒక పై లెవెల్లో తెస్తాను. ప్రజల కష్టాలను తీరుస్తున్నారన్న. ఇప్పుడు మాకు సినిమాలు లేకపోయినా పర్వాలేదన్న. ప్రజలకు చేసే మంచి, ప్రజలకు చేసే న్యాయము, ప్రజలతో ఉండే మమేకము మాకు కావాలన్న గొప్పగా చెప్పుకుంటాం. అప్పుడు ఎంత నెగిటివ్ గా ఫీల్ అయ్యాము. ఇప్పుడు అదే కాళ్ళ దగ్గర వేసుకుని చెప్పుకునే స్టేజ్ కి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తీసుకొచ్చాడు భయ్య. అంత పవర్ఫుల్ క్యారెక్టర్, రియల్ లైఫ్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరైనా ఉంటుంది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ భయ్య. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు పాలిటిక్స్ రూలింగ్ ఎలా జరుగుతుందంటే డిప్యూటీ సీఎం అయ్యాడు, ఏం చేస్తాడులే అనుకున్నాడు భయ్య. అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేస్తాడు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ భయ్య ఇండియన్ మొత్తాన్ని ఊపేసింది. అది మన సినిమాల్లోనే చూడగలం. ఏంటంటే ఒక అమ్మాయి తప్పిపోయి ఎన్నో నెలలైంది భయ్య, 9 నెలలైంది. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో, పోలీసులు ఏం చేస్తున్నాయి, ఏమి ఇలాంటివన్నీ మన సినిమాలో చూస్తుంటాం కానీ ఎక్కడ రియల్ లైఫ్ లో చూడలేం. అంటే తప్పిపోయిన పాప 9 రోజులకు ఒక డిప్యూటీ సీఎం ఓన్లీ 1 కాలుతో వాళ్ళ అమ్మ చేతికి చేరి క్లైమాక్స్, అది కూడా ఒక హెల్త్ఫుల్ క్లైమాక్స్ క్రియేట్ చేస్తారు. అది మన సినిమాలో ఎప్పుడే చూస్తుంటాం కానీ రియల్ లైఫ్ లో ఒక రాజకీయ నాయకుడు ఒక ఫోన్ కాల్ కొట్టగానే 9 నెలల్లో సాల్వ్ అయిన ప్రాబ్లం 9 రోజుల్లో సాల్వ్ అయిందంటే ఆ ఒక్కటి సాల్వ్ అయ్యి పవన్ కళ్యాణ్ జనాలకి ఎంత చేయాలో, ఎంత చేస్తాడో, ఎంత చేయబోతున్నాడు అనేది ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పవన్ పవర్ఫుల్ క్యారెక్టర్.